బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. తెలుగు రాష్ట్ర ప్రజల గౌరవాన్ని దశ దిశలకు చాటి చెప్పిన మహానాయకుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు అని ఏపీ సీడ్స్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గండి బాబ్జీ అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గండి బాబ్జీ మాట్లాడుతూ ఎన్టీఆర్ అడుగుజాడల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గండి వంశీ, బర్నికాన్ సాయినాథరావు, గండి ముత్యాలనాయుడు, బొండా సత్యారావు, గండి దేవుడు, కోను సోమేశ్వరరావు, కొట్టాన అప్పారావు, కోరాడు శ్రీనివాసరావు, పండ తాతారావు, బోకం సత్యనారాయణ, దొడ్డి సూర్యప్రకాశరావు, కొత్తూరు గడ్డప్ప, అక్కుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈవేళ భారత రాజకీయాల్లో మార్పులు వచ్చాయంటే ప్రతి ఎన్టీ రామారావు గారే కారణం చెప్పి చెప్పాలి. తర్వాత దాన్ని అమలు చేస్తున్నది మా నాయకులు ఈ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల మీ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగిందో మనందరం చూసాం. దాన్ని ఈవేళ విడిపోయిన రాష్ట్రంలో కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో ఆయన నిరంతరం 74 సంవత్సరాలు వయసున్నప్పటికీ మరి పొద్దున్న ఎప్పుడు చేస్తుందో మాకు తెలియదు. తెల్లవారు 4:30, 5 గంటలకే మన అందరికీ టెలికాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తారు. మీరు ఏం చేస్తున్నారు, ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే కాదు లేపుతారు, ఎలక్ట్రుంటే మనం లేపి మీరు టైం అయ్యి వెళ్ళండి, అర్జెంటుగా టైం అయిపోతుంది అంటారు. మరి ఆయన ఎప్పుడు పడుకుంటారో, ఎప్పుడు మరి తింటారో అర్థం కాని పరిస్థితుల్లో పరిపాలన సాగిస్తున్నారంటే అటువంటి నాయకుడికి ఇవాళ ప్రజలు బ్రహ్మాండం పడ్డారు. అందుకే మరి ఆయన ఈ ప్రజలు రుణం తీసుకోవడానికి తప్పనిసరిగా ఈ వెనకబడ్డ రాష్ట్రాన్ని ఇప్పుడు ఎందుకు వెనకబడిందంటే మీకు తెలుసు. మనం విడిపోయిన తర్వాత మనకి ఈవేళ సరైన సౌకర్యాలు లేవు. హైదరాబాద్లో ఇవాళ స్టేడియంలు ఉన్నాయి, మనకి అమరావతిలో స్టేడియం లేదు కనీసం ఒక పెద్ద గేమ్ ఆడడానికి. అలాంటిది చాలా కార్యక్రమాలు డెవలప్ చేయాలా. ఇవాళ అన్నీ కూడా మొదలుపెట్టారు. రేపు ఎల్లుండో ఈ వారంలో సీఎం గారి చేత సుమారు 40,000 కోట్ల రూపాయలు అమరావతిలో పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడానికి మొదలుపెట్టారు. ఇక మనం ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీరందరూ నాయకులు కాబట్టి ఇవన్నీ మన ప్రజల్లో తీసుకెళ్ళాలి. మన రాష్ట్రంలో కూడా ఏవైతే 6 పథకాలు పెట్టారో ఆ 6 పథకాలు కూడా త్వరలోనే అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అమ్మఒడి తల్లి, అమ్మఒడి ఈ మేలోనే